ఎదురుపడి అడిగితే పనెక్కువైంది, ఖర్చులు పెరిగాయంటూ కొత్తగా లెక్చర్ మొదలుపెట్టావు. ఏమైపోయిందయ్యా నీ మంచితనం? అన్నా, అది యాక్చువల్గా నిజంగానే ఖర్చులు పెరిగాయన్నా. అదీకాక అప్పులు కూడా పెరిగాయి. నీకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు వేరే పనులకు ఉపయోగించాను. అందుకే ఆ డబ్బులు నీకు కట్టలేకపోయాను. నాకు ఓ 2 రోజులు టైం ఇస్తే మొత్తం కట్టేస్తానన్నా, ప్లీజ్. ఎలా నమ్మమంటావయ్యా? నీకు నువ్వుగా వచ్చి 2-3 రోజులు లేట్ అవుతుందని ముందుగా చెప్పుంటే కాస్త నమ్మగలిగేవాణ్ణి. నేనేదో నిన్నిక్కడ చూశాను కాబట్టి సరిపోయింది. అలా అనకన్నా, నిజంగా నాదే పొరపాటు. నాకే రావడం కుదరలేదు. చెప్తున్నాను కదన్నా, 2-3 రోజుల్లో ఖచ్చితంగా డబ్బులు తిరిగిచ్చేస్తానన్నా. అన్నా, డబ్బులు తీసుకురాకుండా నిన్ను కలవడం ఎందుకని రాలేదన్నా. అంతేకాని ఎగ్గొట్టాలని మాత్రం కాదన్నా. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించన్నా. వడ్డీ కట్టడానికి డబ్బులు లేవంటున్నావు, అప్పులంటావు, ఖర్చులంటావు. మరి హాస్పిటల్కి మందులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? అన్నా, నా భార్య గర్భవతన్నా. తన కోసం ఈ మందులు కొన్నానన్నా. నీకు నీ భార్య అనేది ముఖ్యమే కాదన్ను, కానీ మాకు మా వడ్డీ అంతే ముఖ్యం. ఏది ఏమైనా నువ్విలా నడుచుకుంటావని నేను అనుకోలేదయ్యా. చూడు గోపి, నువ్వు మంచివాడివని నమ్మాను కాబట్టే ఇప్పటిదాకా నీతో ఇలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అదే మరొకళ్ళైతే నా పద్ధతి మరో రకంగా ఉండేది. నా సంగతి తెలుసు కదా. 2 రోజుల్లో వడ్డీ తెచ్చి టోటల్గా సెటిల్ చెయ్యి, లేకపోతే బాగుండదు. అర్థమైందా? ఎంతైంది భయ్యా? 530 ఇవ్వండి. థ్యాంక్స్. సరే సార్. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? ఏముందే, ఏమీ లేదు. అర్చన, నువ్వు కూడా ఏంటి మాట్లాడట్లేదు? ఏంటి సంగతి? ఏం మాట్లాడమంటావు? ఏంటి మీరిద్దరూ ఆ వడ్డీ వ్యాపారం అన్న మాటలకి ఫీల్ అవుతున్నట్టున్నారు? అర్చన, అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళొక మాట అన్నం మామూలే, మనం ఒక మాట పడ్డం మామూలే. వడ్డీ వ్యాపారం అన్నాక అంత కటువుగా లేకపోతే వ్యాపారం నడవదు. చూడర్చన, ఈ విషయాలని మనసులో పెట్టుకుని అనవసరంగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఈ సమయంలో నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. ఇలాంటి అనవసరమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఎలా హ్యాపీగా ఉండమంటావు? వడ్డీలని, అప్పులని తలో రకంగా అవమానిస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా? నేను 2-3 రోజుల్లో తిరిగి కట్టేస్తానని చెప్పా కదా అర్చన. డబ్బులు మొత్తం తిరిగి కట్టేస్తే మళ్ళీ వాళ్లే మనల్ని మర్యాదగా పలకరిస్తారు. నాకేం ఆయన గురించి బాధగా లేదు, మీ అమ్మ గురించే. ఆయన ఏమన్నా ఏం పర్వాలేదు. ఆయన మనకి చుట్టం కాదు, పక్కం కాదు, రక్త సంబంధం అంతకన్నా కాదు. ఆయన పెద్దగా అవమానించినట్టుగా కూడా ఏం మాట్లాడలేదు. కానీ మీ అమ్మ బజార్ అంతా పిలిచి వాళ్ల ముందు పరువు తీస్తుంది. అది తలుచుకుంటేనే నాకు దిగులుగా ఉంది. రేపు ఎలా అని చాలా భయంగా ఉంది. చాచా, ఆవిడ అలాంటి పనులేమీ చేయదు. కానీ నువ్వు అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు. మీ అమ్మ నాకేదో కొత్త అయినట్టు మాట్లాడతావే. బయలుదేరేటప్పుడు కరెంటు బిల్లు గురించి ఎంత అవమానంగా మాట్లాడింది. నువ్వేమో రేపిస్తానన్నావు. రేపు కరెంటు బిల్లే కడతావా లేక వడ్డీ డబ్బులే ఇస్తావా? అసలు రెండింటికి డబ్బులు ఎలా సర్దుతావు? ఒకవేళ రెండింటికి డబ్బులు సర్దలేకపోతే మన పరిస్థితి ఏంటి? మీ అమ్మ ఊరుకుంటుందా? తప్పదర్చన, ఎలాగోలా కట్టి తీరాలి. చూద్దాం.
ఒరే బావా ఇప్పుడే వస్తానురా. ఏమైంది? వాడి ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు. చూడర్చన, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి టైంలో నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి ఆలోచనలేమీ మనసులో పెట్టుకోవద్దు. ఆ కరెంటు బిల్ సంగతి కూడా మర్చిపో. అనవసరంగా ఆ కరెంటు బిల్ గురించి ఆవిడతో గొడవ పడ్డావు. ఇలాంటి గొడవలేం పెట్టుకోకు. ఎలా మాట్లాడకుండా ఉండమంటావు? వాళ్ళు అడిగేది ఏమన్నా న్యాయంగా ఉందా? అన్యాయమే, నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు పాయింట్ న్యాయం అన్యాయం గురించి కాదు, నీ ఆరోగ్యం ముఖ్యం. నువ్వు జాగ్రత్తగా ఉండి 12 బిడ్డని కనాలి. అంతేగాని ఈ గొడవల్లోకెళ్ళి ఈ ఏడుపులు బాధపడ్డాలు ఇవేమీ వద్దు. నీ ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? ఓకే, I'll call you back. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. యా తప్పకుండా. సార్ కాకి రెట్టేసింది సార్ మీ షర్ట్ వెనక. వాట్? రెట్టా? ఏం రెట్టా? హే, I'll call you back. రెట్టేసిందా? ఏం రెట్టేసింది? అవును సార్, మీ షర్ట్ వెనక కాకి రెట్టేసింది సార్. ఓ షిట్ మ్యాన్, కాకి షిట్, బ్లడీ కాకి, స్టూపిడ్ కాకి, మ్యాన్లెస్ కాకి. ఈ కాకి నా షర్ట్ దొరికింది రెట్టడానికి. ఓ మ్యాన్, ఓ షిట్ మ్యాన్, వాట్ టు డు? ఓ సార్ వాటర్ తీసుకుని వాష్ చేసుకోండి సార్. యా you're right, exactly, you're right man. One sec. Oh, this cocky shit. చూసుకొని వెళ్ళవా? Oh shit, where is my bag? Where's my bag? ఇంకెక్కడ బ్యాగ్ సార్? ఎత్తుకెళ్తున్నాడు. Hey, what? ఎందుకు నా బ్యాగ్ తీసుకుని అలా పరిగెడుతున్నాడు? వాడికి ఏమైనా పిచ్చి కుక్క కరిసిందా? ఏమైంది సార్ అందులో ఏమున్నాయి? ఉన్నాయి 10 lakhs. 10 లక్షలా? ఇంకేముంది? కొంపకోలేరే. వాడు జంప్ అయ్యాడు సార్. You mean he's thief? అందుకే పరిగెత్తుకెళ్తున్నాడు. ఓ షిట్, దొంగ దొంగ, రే దొంగ సచ్చినాడు, ఆగరా రే దొంగ, క్యాచ్ హిమ్, పట్టుకోండి. ఏమైంది సార్? ఆ దొంగన 10 lakhs పారిపోతున్నాడు, క్యాచ్ హిమ్. మీరే worry అవ్వకండి, నేను చూసుకుంటాను. థీఫ్, క్యాచ్ హిమ్, పట్టుకోండి. రేయ్, ఆగరా రేయ్. రేయ్, ఆగు. రేయ్, ఆగరా రేయ్. రేయ్. రేయ్, దగ్గరకు వచ్చావా చంపేస్తా. దగ్గరకు వచ్చావా చంపేస్తా. Hey, దొంగ, పోలీస్, స్టాప్, థీఫ్, క్యాచ్ హిమ్. Hey, wait man. Hey. Oh my god, blood, రక్తం. What happened? Are you okay? ఏం పర్వాలేదు సార్, ముందు క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ముందు ఫస్ట్ ఎయిడ్ చేద్దాం, రండి రోడ్ దగ్గరికి వెళ్దాం. ఏం పర్వాలేదు సార్, ముందు క్యాష్ చెక్ చేసుకోండి మీ బ్యాగ్ లో. Oh my god. Okay, everything is okay, money is safe. రండి రోడ్ దగ్గరికి వెళ్దాం. ఏం పర్వాలేదు సార్, చిన్న స్క్రాచ్ మాత్రమే, ఏం కాదు. అరే యార్, డోంట్ నెగ్లెక్ట్ దిస్, సెప్టిక్ అవుతుంది. రండి రోడ్ దగ్గరికి వెళ్దాం, ప్లీజ్ కమ్. అర్చన, జాగ్రత్తగా దిగు. ఇదిగో మందులు, జాగ్రత్తగా వేసుకో. నేను షెడ్ దాకా వెళ్ళొస్తాను. ఒరే బావా
ఇవిగోరా. ఎందుకురా? కరెంట్ బిల్ ఏదో కట్టాలన్నావు కదరా, కట్టు. ఈ డబ్బులు ఎక్కడివి? ఇందాక స్టాండ్లో దిగాను కదా, అక్కడ తీసుకొచ్చాను. బావా ఇప్పుడు అర్జెంటే ఉందిరా. కరెంటు బిల్ రేపు కడతానని చెప్పా కదా వాళ్ళకి. రేయ్, మీ అమ్మ గురించి తెలుసురా, ముందుకు తీసుకో. ఈ 1000 రూపాయలతో ముందా సమస్య తీరిపోతుంది. నేను స్టాండ్లో మా వాళ్ళకి మెల్లగా ఇవ్వచ్చు. అమ్మా, వాడు అలాగే ఆలోచిస్తూ ఉంటాడు కానీ ముందుకు తీసుకో అమ్మా. అరే తీసుకో అమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. ఏంటమ్మా, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? సర్లే పదరా వెళ్దాం. అర్చన జాగ్రత్త. ఇదిగో రేవతి. బిల్లు 625 రూపాయలు తీసుకొని నాకు చిల్లరివ్వు. ఏంటి రేవతి చేతిలో నోట్ల మీద నోట్లు కనిపిస్తున్నాయి? కొంపదీసి మన నోటా ఏంటి? ఔ. రేవతి, ఏంటి 1000 రూపాయలు పట్టుకొని కూర్చున్నావు? ఎవరిచ్చారు? అక్క కరెంట్ బిల్ కోసమని ఇచ్చింది. ఓ అలాగా, అయితే కరెంట్ బిల్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. సరే గానీ ఓ సూపర్ స్ట్రాంగ్ కాఫీ వేడికి తీసుకొని రా. ఏంటి రావతి లేవట్లేదు? నీకే చెప్పేది, కాఫీ తీసుకొని రా. అది కాదు వాసు, 1000 రూపాయలు కనబడడం లేదు. ఏంటి రావతి తమాషాగా మాట్లాడుతున్నావు? డబ్బు చేతిలో పెట్టుకొని కనబట్లేదు అని అంటావేంటి? ఇవి అక్కిచ్చిన డబ్బులు. అత్తయ్య బయటికి వెళ్తూ ఆదిలక్ష్మి గారు 1000 రూపాయలు ఇస్తారు, తీసుకుని దాచమని చెప్పింది. ఆవిడలో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు. ఇంతలో ఒంటింట్లో పిల్లేదో పారబోసింది. నేను ఆ డబ్బులు టీవీ టేబుల్ మీద పెట్టి లోపలికెళ్ళి పిల్లిని తరిమేసి మళ్ళీ వచ్చి చూస్తే డబ్బులు కనబడలేదు. దాని గురించి ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. ఏమీ అర్థం కావట్లేదు. ఎలా పోయాయో ఏమో తెలియడం లేదు. అదేంటి రేవతి, టీవీ దగ్గర పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి? నువ్వే పెట్టిన చోట మర్చిపోయి మరో చోట వెతుకుతున్నావేమో. బాగా గుర్తు తెచ్చుకో. లేదు వాసు, నేను ఇక్కడే పెట్టాను. రేవతి, చిల్లరివ్వు. కాస్త ఉండక్క. చిల్లర లేదు, ఏం లేదు. నేనే ఒక పక్క 1000 రూపాయలు కనబడడం లేదని అర్థం కాక చేస్తుంటే మధ్యలో నువ్వు చిల్లర చిల్లర అంటావు. ఏంటి 1000 రూపాయలు కనపట్టం లేదా? అవును, ఆ టీవీ దగ్గరే పెట్టాను, కనబడట్లేదు. రేవతి బాగా ఆలోచించు, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. వేరే ఎక్కడైనా పెట్టావేమో. లేదు వాసు, నాకు బాగా గుర్తుంది. నేను టీవీ దగ్గరే పెట్టాను. టీవీ దగ్గర పెట్టిన డబ్బులు ఎలా పోతాయి అబ్బా? ఎవరు తీస్తారు? ఎవరు తీసుంటారు? అది తెలియకే కదా ఈ కన్ఫ్యూజన్ అంతా. ఎవరు తీస్తారు? ఎవ్వరూ తీసుండరు. నువ్వే మర్చిపోయి ఉంటావు. మెల్లిగా జ్ఞాపకం తెచ్చుకో. అబ్బా, అక్కడే పెట్టాను. వంటింట్లోకి వెళ్ళాను, మళ్ళీ వెంటనే వచ్చి చూశాను. లేవు, అంతే. ఇంకేం జరగలేదు. ఎక్కడా పెట్టలేదు, ఖచ్చితంగా నేను అక్కడే పెట్టాను. అంత ఖచ్చితంగా చెప్తున్నావు? మరి ఆ టైంలో ఇంట్లో ఎవరున్నారు? నువ్వు, నేను, వీళ్ళ ఆయన. నేనా వెంటనే బయటికి వెళ్ళిపోయాను. ఇకపోతే మిగిలింది సారు. నువ్వా పోగొట్టుకున్న దానివి? నువ్వే ఇలా అంటే ఒకవేళ సారు వారే అదే ఆ శ్రీరామచంద్రుడు మంచి బాలుడు ఏమైనా తీసాడేమో. వాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ మాట్లాడకూడదా? అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆ టైంలో ఉన్నది ముగ్గురం.
ఇంట్లో ఉన్న మేం తీయలేదంటే మీ ఆయన తీసాడేమో ఓ చిన్న అనుమానం. ఏ అడగకూడదా? అనుకోకూడదు. ఆయన్ని అనుమానించే అర్హత నీకు లేదు. ఈ ఊళ్ళో అందరికి తెలుసు నీ మంచితనం ఆయన మంచితనం, నీ గుణం ఆయన గుణం. అలా మాట వరుసకు కూడా అనుకునే పని లేదు. ఆయన నిప్పు. ఆహా, తుప్పేం కాదు. బయలుదేరాడమ్మా కలికాలపు హరిశ్చంద్రుడు. ఎందుకు అనుమానించకూడదు? ఆయన ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డా? బ్రహ్మకైనా పుట్టదా రిమ్మ తెగిలని? డబ్బమ్మా డబ్బు, ఎవరికైనా పుట్టొచ్చు బుద్ధి. కలికాలం పురాణాలేమో మన దగ్గర చెప్పుకో. గుణమంట మంచితనమంట. నా భర్త సంగతి నాకు బాగా తెలుసు. ఆయన అలా తీసే మనిషి కాదు. ఎందుకు తీరు? దొరికితేనే దొంగ, దొరకపోతే అందరూ దొరలే. మరి మా అమ్మ మంచిదేగా, మరి దొంగతనం చేయలేదా? ఇంతకు ముందు ఎప్పుడైనా చేసిందా? చేయలేదే. నేను ఉరి వేసుకుంటాను అన్నాను అంతే. అక్కడ డబ్బు కనిపించే యువతల కొడుకు కనిపించాడు. నేను ముఖ్యం అనుకుంది, చీర కొంగను ముడేసుకుంది అంతే. దొంగ అయిపోలే. అవసరం అమ్మా, అవసరం ఎలాంటి పనులైనా చేస్తుంది. కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. మా అమ్మ ఎలాగో కట్టి తీరాల్సిందే అంది. కళ్ళ ముందు కరెన్సీ కనిపించింది. కామ్గా ఎలా ఉంటారు?